మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉండగా బీసీలకు కేవలం 1 వార్డు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు దాసర్ నరేష్ ముదిరాజ్ నాయని ఉదయ రంజన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు రిజర్వేషన్లలో కూచారం రాములన్న బీసీలకు అన్యాయం జరిగిందని 60% పైగా బీసీలు తమ గ్రామంలో ఉంటే కేవలం 1 వార్డు కేటాయించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికైనా మనోహరాబాద్ ఎంపీడీఓ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పునఃపరిశీలించి బీసీలకు ఇంకో 2-3 వార్డులు కేటాయించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కూచారం గ్రామ మాజీ సర్పంచ్ జక్కడ్ నరేందర్ రెడ్డి, బీసీ నాయకులు అర్కల రమేష్ ముదిరాజ్, బడ్డే యాదగిరి, బంగల్ శ్రీనివాస్ గౌడ్, అనంతారం వీరేష్ గౌడ్, అనంతారం నరేష్ గౌడ్, చాకల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాయని ఉదయ రంజన్ గౌడ్, నేను కూచారం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాడిని. ఈరోజు కూచారం గ్రామంలో వార్డు మెంబర్ల రిజర్వేషన్లు చూస్తే బీసీలకు 23% రాజ్యాంగం ప్రకారం రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చెప్పి బీసీలకు ఇస్తామని చెప్పి మోసం చేసింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే 23% రాజ్యాంగం ప్రకారం దక్కాల్సినవి కూడా దక్కలేదు. మరి రాజ్యాంగం ప్రకారం రావాల్సినవి ఎంపీడీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు చూడాలి. ఎందుకంటే బీసీలకు 23% రిజర్వేషన్లు రావాలి. మొత్తం కూచారంలో ఉన్న 10 వార్డులలో బీసీలకు 1 వార్డు కేటాయించారు. ఏ ప్రాతిపదికన 1 వార్డు బీసీలకు మీరు కేటాయించారని చెప్పి ఈరోజు నేను ఎంపీడీఓ గారిని, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారిని ప్రశ్నిస్తున్నాం కూచారం గ్రామస్తుల తరఫున. ఎందుకంటే దాదాపు 60%కు పైగా బీసీ జనాభా ఉన్న కూచారం గ్రామంలో 1 వార్డు బీసీలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమో మీరు సమాధానం చెప్పాలి. దీనిపైన మేము కూచారం గ్రామస్తుల తరఫున ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, బీసీ నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. 1 వార్డు, ఫస్ట్ వార్డు 1 బీసీలకు ఇచ్చిర్రు, 5 వార్డులు జనరల్కి ఇచ్చిర్రు, 3 వార్డులు ఎస్సీలకు ఇచ్చిర్రు, 1 వార్డు ఎస్టీకి ఇచ్చిర్రు. మరి అందరికీ న్యాయం చేసి బీసీలకు ఎందుకు అన్యాయం చేసిర్రు? ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణగదొక్కడానికి చేస్తుందా ఈ ప్రయత్నం అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% ఇస్తామని చెప్పి చెప్తుంది. కానీ 42% కాదు, ఇవ్వాల్సిన 23% ముందు మీరు కరెక్ట్ ఇవ్వండి. రాజ్యాంగం ప్రకారం 10% అంటే 1 వార్డు అంటే 10 వార్డులు 1 వార్డు ఇచ్చిరంటే ఇలా కూచారం గ్రామంలో 10% మాత్రమే బీసీలకు మీరు రిజర్వేషన్ ఇచ్చినట్టు. మరి ఎక్కడ పోయింది రాజ్యాంగం ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారిని, ఎంపీడీఓ మనోహరాబాద్ ఎంపీడీఓ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ నాయకులం అందరం కూడా 1 వార్డు ఎట్లా కేటాయిస్తారు మీరు బీసీలకి? 60% జనాభా ఉన్న కూచారం గ్రామంలో 1 వార్డు ఎట్లా కేటాయిస్తారు మీరు? అంటే బీసీల గొంతు నొక్కాలని చూస్తున్నారా, లేదంటే బీసీ నాయకులను తొక్కాలని